జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందన్న? సూపర్గానే ఉంది. ఏ విధంగా అంటారు? అమ్మ ఒడి అంట, చేయూత అంట, చేయూత అటుంటే ఆటో వాళ్ళకి అందరికీ బాగానే పరిపాలన అయితే బాగానే ఉంది. మీకు ఏమన్నా వస్తున్నాయా పథకాలు? మాకు వచ్చినా రాకపోయినా కూడా పర్వాలేదు, మాకు సంతోషం. పరిపాలన అయితే బాగుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను వస్తే అంటున్నారు. చంద్రబాబు చూసి రంగు కొట్టినాం మేము. ఇంకా మంచిది ముసలోడు అయిపోయినాడు. 40 సంవత్సరాలు రాజకీయం ఎవరు నమ్మరు కూడా మంచిని. ఇంకొక ఈసారి ఇంకా ఇదొకసారి జగన్ తప్ప రాడు ఆయన. చంద్రబాబుకి ఎవరు నమ్మరు. అంతా మోసం బుద్ధి ఉండేది ఆ మధ్య దగ్గర. ఇంతకు ముందు రైతులకి రైతు రుణమాఫీ అయినా ఏమీ లేదు. ఊగా ఇంట్లో కూర్చున్నాడు ఆయన. ఏమంటే తిరుగుతున్నాడు అంతే. అంతకుముందు 14 సంవత్సరాలు చేశారు, అప్పుడు ఏం చేయలేదండి. అప్పుడు కూడా ఏం చేయలే. ఏం చేసినాడు ఏం చేయలేదు. ఊగే అది పోలారం లెక్క తీసుకొచ్చి పసుపు కుంకుమని తీసుకొని వచ్చి ఇచ్చాక అది ఒకటి అంతే, ఏమీ లే. అసలు తెలివినోడు అయితే చంద్రబాబుకి ఓటు వేయరు. ఇది నా ఆఖరి ఎన్నిక, ఒక్కసారి నన్ను గెలిపించు. ఒక్కసారి కాదు, ఏమి పోయేవానికి ఏంటికి వేయాలంగా? ఒక 2 సంవత్సరాలు ఉంటే ఇంకా పోతాడు. పోయేటోనికి ఏంటికి వేయాలా? రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో ఉండాలి. ఇంకా చాలు ఎందుకయా అని. ఇంక 40 సంవత్సరాలు ఇంకా జగన్తో పెంచి ఇప్పించుకొని ఇంట్లో కూర్చుంటే చాలా బాగుంటుంది. ఇది పరిపాలన. అది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా పవన్ కళ్యాణ్ కళ్ళు తాగిన కోతి మాదిరి సార్ ఎవరు చేస్తారన్న ఆయనకి. కళ్ళుగా తాగిన కోతి మాదిరి అరుచుంటాడు. ఏం మాట్లాడుతున్నాను నేను ఏం లేదు అనేది కూడా ఎవరికి జనాలకి ఏం మాట్లాడేది కూడా అర్థం కాదు ఆయనకి. నా మంచి ఎవరు వేస్తారు చెప్పు? కనీసం ఆయన పెట్టుకునే సాట గెలిచే కూడా సంతోషమే. ఆయన ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? పిల్లలకి అమ్మ ఒడి అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, లేడీస్కి ఏ ఒక్క స్కీమ్ తీసుకున్నా ప్రతి ఒక్క ఇంటికి కానీ న్యాయం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో మెయిన్గా వచ్చేసినాయంటే మధ్యతరగతి పేదవాళ్ళకి మరియు ఎస్సీ ఎస్టీ బీసీల మైనారిటీకి పెద్దపీట వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక డబ్బులు లేని ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న ఒక కుటుంబంగా అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని దగ్గర తీసుకొని అందరితో పాటు వీళ్ళు కూడా పేదవాళ్ళు కూడా చదువుకోవాలా, సముచిత స్థానం కల్పించాలా అనే ఒక గొప్ప లక్ష్యంతో ఆయన అడుగులు ముందుకు వేయడం జరిగింది. అంటే మీకేమైనా పథకాలు వస్తున్నాయన్నా? మాకు తమ్మునికి అమ్మ ఒడి వచ్చింది, నాకు ఫీజు రింబర్స్మెంట్ వచ్చింది, మా అమ్మకి చేయూత వచ్చింది, ఇంకా రైతు భరోసా డబ్బులు కూడా ఉన్నాయి, బీమా, ఇట్లా స్కీమ్స్ కూడా మాకు లబ్ధి పొందినామండి. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నేను వస్తే ఇంకా ఎక్కువ చేస్తాను, ఎక్కువ పథకాలు ఇస్తాను, నన్ను రమ్మని అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే 2014 నుండి 2019 వరకు ఆయనకు అవకాశం ఇచ్చినారు జనాలు. ఇన్ని స్కీమ్స్ కానీ ఇంట్లో డెవలప్మెంట్ కానీ ఒక మధ్యతరగతి వాడు కూడా ఆయన ఉండాలంటే ఏదంటే మెయిన్గా అంటే పెత్తందారులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది ఆయన మామూలుగా పేదలు అనేది అందరితో పాటు వీళ్ళు కూడా ఉండాలనే ఉద్దేశం ఆయనది కాదు. ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశం జగన్ ఒక ఉద్దేశం. అది అంటే స్కీమ్స్ అనేటువంటి ఆయన అయితే ఎవరు నమ్మరు. ఇంకా మళ్ళీ 24లో జగనే. పవన్ కళ్యాణ్ అంటే ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్. ఆయన కూడా 10 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి. 10 ఏళ్ళు అయినా అంటే ఒక జెండా మోస్తే ఎవడు సీఎం కాడు. ఒక ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయిన వ్యక్తిని ఎవరు గుర్తించరు. మెయిన్గా అది తెలుసుకోవాల్సినది ముందు ఆయన. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. 2024, 2014 కానీ 2019 కానీ ఆయన అమ్మడి తిరిగినటువంటి జన సైనికులు మాని ఆయనకు మద్దతు ఇస్తే నేను ఒకరిని జెండా మోస్తా అంటే వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వైసీపీ వాళ్ళ బట్టలు ఉప్పు తీసుకొని కొడతానంటున్నారు. బట్టలు ఇప్పదీసి 24లో ఆయన కొడతారు, ఈయన ఏం కొట్టలేరు. ఈ గుండాల ఈ రౌడీలా మనల్ని పాలించేదని వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన గుండా కాబట్టి రౌడీ కాబట్టి ఆయన ఆ విధంగా అంటే ఒక సీఎం అభ్యర్థిగా ఉండవలసిన వ్యక్తిగతంగా అయితే ఆయనకైతే లేదు. ఓ హుందాతనం కానీ మాట్లాడే విధానం కానీ ఆయన దగ్గర అయితే అస్సలు లేదు. చెప్తున్నాం కదా, ఆయన అసలు పనికే రాడు దీనికి. ఎంతసేపు ఉన్నా కమ్యూనిస్టులతో కానీ ఇట్లాంటి సైడ్గా పార్టీలతో కుమ్మక్కయ్యి ఇంత ప్యాకేజ్ తీసుకొని మనం ఎంతసేపు ఉన్నా మనం డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి తీసుకొని పక్కకుండి సపోర్ట్ చేయాలనుకుంటాడు. కానీ నా పార్టీ నేను పార్టీ పెట్టినా, నాకు పార్టీ ఉంది, నేను ఒక ఎమ్మెల్యే గెలిచి నేను ఒక ప్రజల్లో ఉండాలని అనుకునే వ్యక్తి అయితే గిన 10 మందితో ఎవరితో పొత్తు పెట్టుకోడు. 10 మందితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లే. బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏ విధంగా? అన్ని పథకాలు వస్తున్నాయి. ఎవడు ఈరోజు ఈసారి ఎవడు పథకం తిననోడు ఎవడు? ప్రతి ఒక్క చిన్న కాటి నుంచి మధ్య రకం కాటి నుంచి ఒక పథకము రానివాడంటే వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి లోపం ఉంటేనే పథకం రాంది. ప్రతి ఒక్కరికి పథకం అందుతూనే ఉంది. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు పథకాలు అందుతూనే ఉన్నాయి. ఎవరికి రాంది పథకం చెప్పు?
అమ్మ ఒడి పడుతుంది, నీకు ఏది కావాలంటే అన్నీ వస్తున్నాయి. ఇంకేం కావాలా, ఇంకా రైతు భరోసా పడుతుంది. నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా. ఇంత ముందు గత ప్రభుత్వంలో ఏం చేసినాడు చంద్రబాబు, నువ్వే చెప్పు. అంటే ఆయన 14 సంవత్సరాలు ఉన్నారు కానీ ఏం చేయలేదు. 14 సంవత్సరాలు ఉన్నాడు, ఏం చేసినాడు? ఏం మహిళలకి ఏమైనా చేసినాడా? ఇదేదో పసుపు కుంకుమనే, అదేం చేసా? సరే నువ్వు అంటావు కనీసం ఈరోజు నా దగ్గర 2 లక్షలకి బాండ్ ఇచ్చినాడు, ఇన్సూరెన్స్ ఇది లోన్ మాఫీ అన్నాడు, బంగారులు లేడీస్ బ్యాంకులో పెట్టుకుంటే అవి మాఫీ అన్నాడు. ఎవరికి మాఫీ చేసినాడు ఇది? డబ్బులు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బంపర్గానే ఉందా? అంటే ఏ విధంగా అంటారు? మనకు వచ్చినది ఏదైనా కానీ మొత్తం ఇస్తుంటాడు కదా, 10 డబ్బులు ఇది మన పింఛన్లంట, లేకుంటే మన పొలాందంట, మొత్తం ఏది లేకుండా బాగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. నా మాట కథ చెప్తాడా నేను అన్నమాట, అంత మొత్తం అనేది నాకేమో పర్వాలే మొత్తం అన్నమాట. ఇప్పుడు మాకు రాబట్టి 70,000 దాకా వచ్చినాయి. ఇది పొలంది, ఇది మన ఇది 18 సంవత్సరాలది, అవెల్లా బాగా వస్తున్నాయి. అంటే ఇదే నా ఆఖరి ఎన్నిక, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి నన్ను నమ్మండి అని కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నమ్ముతారేమో, నమ్ముతుంటారేమో, మాకేమో ఇదేమేదని మనం ఆయన మొన్న మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశారు. 3 సిలిండర్లు ఇస్తాను, ఆడవాళ్ళకు 18 ఏళ్ళు ఇస్తాను సంవత్సరానికి అన్నారు. అవి ఎట్టో చెప్పు, ఇంట్లో ఉండే వాళ్ళకల్లా ఇస్తాను అంటున్నాడు. ఎట్టు ఇస్తాడా? ఒక్కళ్ళకి ఈయనకే కంగారు పడుతుంటే 4గురికి ఎట్టు ఇస్తాడు? ఈ నుంచి బస్సు పోతే అందరికీ ఫ్రీ అంటున్నాడు. బస్సు ప్రతి ఒక్కడు ఎక్కతాలకి ఎక్కడి నుంచి ఇస్తాడు? 2024లో ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అనుకుంటున్నారు? జగన్. పథకాలు వస్తున్నాయి. ఏం పథకాలు వస్తున్నాయి? అమ్మఒడి, ఇంకా ఏమో అన్ని రైతు భరోసా, పింఛన్లు. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంక ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు కదా. ఏమి ఇచ్చాడో ఇచ్చినప్పుడు కదా. అంతకుముందు 14 సంవత్సరాలు చేశారు, అప్పుడు ఏమి ఇవ్వలేదు ఆయన. ఏమి వేలే. బాగుంది. పెన్షన్ వస్తుందా మీకు? పథకాలు వస్తున్నాయా? ఏం పథకాలు వస్తున్నాయి? పథకాలు ఏమి రాలే, పెన్షన్ ఒకటి వస్తుంది. పెన్షన్ ఒకటి వస్తుందా? 2024లో సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? ఏమో దైవాదనం. మీ ఎదురు చెప్పండి. మేము ఇంకా ఆయనకే అనుకున్నాను. ఎవరికి? జగన్మోహన్కు. రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏ విధంగా అంటారు? ఇంకా అన్ని ఇస్తున్నాడు కదా, అందరికి బాగా ఇస్తున్నాడు. పథకాలు వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది. అమ్మఒడి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు కదా ఆయన. చేసిన చూడాలి కదా, ఫస్ట్ చేసి చూపించిన చూడాలి కదా. అంతకుముందు 14 సంవత్సరాలు చేశారు కానీ అప్పుడు ఏం చేయలేదు. ఏం చేసినాడు ఈయన? చెప్పేది చేసి నిరూపిస్తున్నాడు. ఒక ఛాన్స్ ఇవ్వండి, ఇదే నా ఆఖరి ఎన్నిక, ఒక్కసారి గెలిపించండి అంటున్నారు చంద్రబాబు గారు. దాని మీద మీరు ఏమంటారు? ఇంకా అది ప్రజలు చూసుకుంటారు. ఇంకా మనం ఏం చేసాం? తిన్నారా తినలేదా, ఎవరు తినేది ఏం కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ అని తిరుగుతున్నారు. చెప్తాడు రాదంటాడు. సరే ఇంకా అంతేలే, ఇంకా ఏముంది, బాగానే చేస్తున్నాడు. అంటే ఈసారి ఆయన ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ గారు? ఏమో అది ప్రజలు నిర్ణయించాలి, అది మనం ఏం చెప్తాం, ఎవరిదైనా అట్లా. 2024లో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది సీఎంగా? పథకాలు ఇస్తున్నాడు కదా, జగనే రావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది అండి. ఏ విధంగా బాగుందంటారు? బాగుంది, మాకు అన్ని సౌకర్యాలు తెచ్చున్నాడు, పింఛన్ ఇచ్చున్నాడు, రోడ్లు వేపించినాడు. ఇక్కడ అవి కుళాయిలు కూడా ఇంటింటికి కుళాయిలు ఎత్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు వైసీపీ వాళ్ళకి అన్ని జరుగుతుంది, మిగిలిన వాళ్ళకి జరగట్లేదు అంటున్నారు. ఏ విధంగా చూడొచ్చు మనం? మాకేమో జగన్మోహన్ రెడ్డి పర్వాలేదండి, వచ్చే ఎన్నికలు కూడా ఆయన గెలుస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే అందరికి ఇస్తాను, అన్ని చేస్తాను, ఇదే నా ఆఖరి ఎన్నిక, ఒక్కసారి నన్ను నమ్మండి అంటున్నారు. మరి నమ్ముతారంటారు ఆయన్ని? నమ్ముతారంటే ఇంతకుముందు పరిపాలన చేసినాడు కదండి, అట్లా అందుకో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముతాము. ఆయన 14 సంవత్సరాలు చేశారు, ఏం చేయలేదంటారు. ఏం చేసినా. అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి నాకు, నేను బాగా చేస్తానని తిరుగుతున్నారు. మాకు ఎవరు వద్దండి, మాకే జగన్మోహన్ రెడ్డే కావాలి. జగన్ పరిపాలన అయితే సూపర్గా ఉంది. మాకు అమ్మ ఒడి పడుతుంది, మొత్తం ప్రభుత్వం అయితే బాగుంది. పింఛన్లు ఇంత ముందుకు ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇంటింటి కాడికి పోయి 6 గంటలకు వాలంటీర్ల ద్వారా లక్షణంగా పింఛన్లు ఇస్తున్నారు. ముసలోళ్ళు ముత్తుకోళ్ళు దేవుడు అని ముక్కుంటున్నారు. జగన్ మాత్రం దేవునితో సమానమే, బాగా చేస్తున్నాడు పనులు, బాగా చేస్తున్నారు. 2024లో మళ్ళీ వచ్చేది జగనే సార్. నేను బిల్లింగ్ వడగొట్టుకొని 9 సంవత్సరాలు అవుతుంది. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు బిల్లింగ్ వడగొట్టుకున్నాను. ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నాకు ఆ ప్రభుత్వంలో బిల్లింగ్ రాకుండా నిలబెట్టినారు. ఇప్పుడు వచ్చేసి నాకు ఆయనతో జగన్ గెలిచినాక బిల్లింగ్ వచ్చింది.